హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఈ 2024 సంవత్సరం మెగా కుటుంబానికి బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ రికార్డు రావడం, అలాగే పద్మ విభూషణ్ రావడం, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం, జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలు, అలాగే ఇప్పుడు నాగబాబు గారు కూడా మంత్రివర్గంలో చేరడం, అంటే ఏపీకి సంబంధించినటువంటి మినిస్టర్ కాబోతున్నాడు. ఇలా ఎలా చూసినా కూడా మెగా ఫ్యామిలీకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వీళ్ళు అద్భుతమైన రికార్డులు సాధించారు. అయితే ఇక్కడ దేశంలో ఏ రాజకీయ కుటుంబానికి రాని ఒక అద్భుతమైన రికార్డు మెగా ఫ్యామిలీకి దక్కింది. అదేంటంటే మీ అందరికీ తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీని 2009లో పెట్టి ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. ఆ సందర్భంలో ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినా అప్పుడు పోటీ చేయకుండా 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి పార్టీ కూడా దారుణ ఓటమి పాలైనా కూడా తర్వాత అలాగే బలంగా నిలబడి 2024 ఎన్నికల కోసం కొన్ని త్యాగాలకు సిద్ధపడి 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు ఎమ్మెల్యేవి, అలాగే 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 2 గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది కూడా డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన స్థానంలో పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇప్పుడు మరో మెగా బ్రదర్ నాగబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా చేరబోతున్నారు. సో దేశంలో ఒకేసారి ఒకే మంత్రివర్గంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు చరిత్రలో ఎవరికి దక్కలేదు ఈ గొప్ప అవకాశం. ఎందుకంటే చాలా కుటుంబాలు కూడా రాజకీయాల్లో ఉన్నాయి. ఇద్దరు అన్నదమ్ములు ఎంపీగా ఉండొచ్చు, అలాగే ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఒకరు ఎమ్మెల్యేగా ఉండి ఇంకొకరు మంత్రిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకేసారి ఒకే క్యాబినెట్లో ఇద్దరు మంత్రులుగా ఉండబోతున్నది అనేది దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ జరగలేదు. ముఖ్యంగా చూస్తే మెగా ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు కూడా మంత్రులు. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖతో పాటు 5 శాఖలకు ఆయన మంత్రిగా, అలాగే డిప్యూటీ సీఎంగా, అలాగే ఇప్పుడు నాగబాబు గారు కూడా రేపో మాపో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాట్ ఏ గ్రేట్! ఎందుకంటే ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన కుటుంబం లేదు. నిజంగా మెగా ఫ్యామిలీకి అద్భుతమైన రికార్డు దక్కిందని చెప్పుకోవాలి.